హలో మై డియర్ లవ్లీ పీపుల్, ఫైనల్లీ మనకు కావాల్సిన డే అయితే వచ్చేసింది అనమాట. అదే అండి ఇంటికి వెళ్ళిపోవడము. క్లాసెస్కి అయినా లేట్గా వెళ్ళిపోతామేమో, కానీ ఇంటికి అనగానే 1 సెకండ్ కూడా లేట్ చేసేదిలే. ఇంకా మేమైతే స్టేషన్కి స్టార్ట్ అయిపోయినాము. సో యాక్చువల్గా మాకు 4 o'clockకి ట్రైన్ అయితే మేము స్టార్ట్ అయింది 11 o'clock అనమాట. ఎందుకంత ఫాస్ట్గా అంటారా అంటే మేము ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్ని తీసేశారు ఔరంగాబాద్లో. ఇంకోటి వెతకాలనేసి ఫాస్ట్గా వచ్చేసాం. అదేంటో అండి, ఫాస్ట్గా స్టార్ట్ అయిన రోజు అయితే వెంటనే బస్ దొరికిస్తాయి. టైం ఉందిలే అని మెల్లగా స్టార్ట్ అయిన రోజు మాత్రం ఒక్క ఆటో కూడా దొరకదు. ఫైనలీ ఒక రెస్టారెంట్ అయితే పట్టేసాం ఔరంగాబాద్లో. అదేంటో అండి, నేమ్ అయితే జలక్ అంట రెస్టారెంట్ నేమ్. వినడానికి కొత్తగా అనిపించింది. నేమే ఇలా ఉంది, ఇంకా ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాము. సో ఇంకా మేమైతే చికెన్ కంటక్కి అలాగే బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసాము. మా ఫ్రెండ్కి హాస్టల్లో మిర్రర్ లేదన్నట్టుగా వాళ్ళు ఇచ్చిన ప్లేట్లో సెల్ఫీ తీసుకుంటుందండి. ఎలా ఉంటుందో అనుకుంటుండగానే స్టార్టర్ అయితే తెచ్చేశారు. బాగానే డెకరేట్ చేశారు, కానీ టేస్ట్ అయ్యా అనుకున్నాము. కానీ తిన్నాక తెలిసింది టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఇంకా 3 daysలో దివాళీ ఉంది కదా, పైగా మహారాష్ట్రలో పెద్ద ఫెస్టివల్ దివాళీ అంటే. ఎక్కడ చూడు స్వీట్స్ని అయితే భలే డెకరేట్ చేసేసారు. అంటే అసలు మాటలో చెప్పలేమండి ఎలా డెకరేట్ చేశారో. ఇంకా ట్రైన్కి టైం అవుతుందని స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఫ్రెండ్స్తో ట్రావెల్ అంటే మామూలుగా ఉండదు కదా, ఏం చేయాలో అర్థం కాక అలా లూడో గేమ్ వేసేసుకున్నాము. మార్నింగ్ లేచేసరికి మాకు ట్రైన్ అయితే పెద్ద షాక్ ఇచ్చేసింది. మార్నింగ్ లేచేసరికి 5కి వెళ్ళాల్సిన ట్రైన్ అయితే 4:30కే రీచ్ అయిపోయిందండి సికింద్రాబాద్కి. ఏదేంట్రా బాబు అనుకున్నాం. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఫాస్ట్గా దిగేసి బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయినామండి. ఇంకా అక్కడ బ్రష్ చేసుకొని టిఫిన్ అయితే చేసేసాం. ఇంకా మా ఫ్రెండ్కి కింద ఇచ్చేలోపు 9 వెళ్ళాల్సిన బస్ అయితే వచ్చేసింది అనమాట. ఫైనల్లీ ఇంటికైతే రీచ్ అయిపోయినామండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.